క్రమంగా బలపడుతున్న ఈ ప్రాంతీయ పార్టీలన్నీ 2019 తర్వాత జాతీయ పార్టీలతోనే జట్టు కడతాయా లేక థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడి జాతీయ పార్టీల ప్రభావానికి ఎసరు పెడతాయా అన్నదే ఇప్పుడు అనుమానం. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్ రాజకీయాలను అంచనా వేస్తుంటే 2019కి మూడో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ముందుంది మూడో పండగ అన్నమాట. ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలే కాదు, వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్లు కూడా చాలా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తారుమారైనా బీజేపీకి పునాదులే కదిలిపోతాయి. ఎందుకంటే ఆ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో ఎన్నికలు వస్తాయి. ఈ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఏమాత్రం ఎగరకపోయినా మోడీకి ఇబ్బందే. ఆపై అక్కడి ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇప్పటికే దక్షిణాదిన అధికారం చిక్కిన ఒక్క రాష్ట్రాన్ని చేజేతులా చేజార్చుకున్న కమలనాథులు ఇకపై తమ కంచు కోటల్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. అంటే 2019 ఎన్నికల నాటికి ఉత్తరాదిన, దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. ఇవన్నీ మూడో కూటమిగా ఏర్పడి తమతో వచ్చిన జాతీయ పార్టీలను కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక వీరితో కలవడానికి కాంగ్రెస్ ఎప్పటినుంచో సిద్ధంగా ఉంది. 2014 ఎన్నికల పరాజయం తర్వాత కాంగ్రెస్ కి అధికారంలోకి రావడం కన్నా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద సవాల్గా మారింది. ఇందుకోసం అవసరమైతే పీఎం పదవి కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉంది పార్టీ. అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేంత శక్తి కాంగ్రెస్ కి ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఆ దిశగా సంకీర్ణ మంత్రాలు పఠించే మెళకువలు మాత్రం బాగా తెలుసు. అయితే ఇలాంటి సంకీర్ణ ధర్మాల విషయంలో మోడీ కాస్తంత వెనకబడ్డారనే చెప్పుకోవాలి. థర్డ్ ఫ్రంట్ కీలకంగా మారితే ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కూడా మరో ప్రశ్న. అయితే ఇప్పుడు మరోసారి సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మమతా బెనర్జీ, జయలలితల పదవీకాలం అప్పటికి పూర్తి కాదు. పైగా వాళ్ళిద్దరూ తమ రాష్ట్రాల్లోనే బలమైన నేతలుగా చలామణి అవ్వాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్లు కాబట్టి వాళ్ళిద్దరూ ప్రధాని పీఠానికి పోటీ పడే అవకాశాలు తక్కువ. ఇక చంద్రబాబు నాయుడు, కేసీఆర్ల దృష్టి కూడా రాష్ట్రాల అభివృద్ధి మీదే ఉంటుంది. సో దక్షిణాది ప్రాంతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీ పడేవాళ్లు తక్కువే. అంటే ఆ అవకాశం కూడా ఎక్కువ నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులకే ఉంది. ఇప్పటికే బీహార్ విజయం తర్వాత నితీష్ ని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ముంచుకొస్తున్న ఈ మూడో కూటమి ప్రమాదం నుంచి బయటపడాల్సింది మోడీ ఒక్కరే. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏమాత్రం రిజల్ట్ అటు ఇటైనా మోడీ ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బలహీనపడాల్సి వస్తుంది. అక్కడ గెలవడం మాట అటుంచి ఏమాత్రం బలహీనపడ్డా మోడీ ప్రధాని పదవికి ఎర్త్ తప్పదు. అది అల్టిమేట్ గా థర్డ్ ఫ్రంట్ బలం పెంచుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గుకు రావడం కష్టమనే చెప్పాలి. అంటే ఇప్పుడేదో అసోం వాపును చూసి అదే బలుపని సంబరాలు చేసుకుంటున్న బీజేపీ వాస్తవంగా బలహీనపడుతోందన్న విషయం గుర్తించాలి. మరోపక్క కాంగ్రెస్ కూడా అనుకున్నంత స్థాయిలో కనుమరుగైపోలేదు. కొద్దో గొప్పో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అది కూడా బలపడుతోంది. అంటే పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేది, అధికార పీఠం ఎక్కేది థర్డ్ ఫ్రంట్ నాయకులే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.